హాయ్ అండి. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నానండి నేను తిరుపతి రావాలని. ఆ స్వామివారి ఇన్నాళ్ళకి నన్ను తిరుపతి రప్పించుకున్నారు. నాకు పిలుపు వచ్చిందండి తిరుపతికి. ఈరోజైతే నేను తిరుపతి వచ్చాను. అసలు నేను ఇక్కడ ఈ తిరుపతి కొండ మీద ఒక్కొక్క అడుగు వేస్తుంటే నాకైతే ఒళ్ళంతా పొలకించిపోయిందండి. ఇప్పుడు మేమున్న ప్లేసు అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. అక్కడ బ్యాగులన్నీ చెకింగ్ చేస్తారు. మనం ఏ వెహికల్ని వెళ్ళినా, మన సొంత వెహికల్ని వెళ్ళినా సరే అక్కడ బ్యాగులన్నీ చెకింగ్ చేసే మనకి పైకి పంపిస్తారండి. మేము కాలినడకన వెళ్దాం అనుకున్నాము, కానీ కాలినడకన వెళ్ళటానికి అవ్వలేదండి. మాకు తెలిసిన వాళ్ళు దర్శనం చేపిస్తానన్నారని చెప్పి మేము కాలినడకన టికెట్స్ వచ్చినా కానీ కాలినడకన వెళ్ళకుండా మేము డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో మాకు మధ్యలో ఒక వినాయకుల వారి వరసిద్ధి వినాయకుల వారి గుడి అయితే కనిపించిందండి. అసలు అక్కడ ఆగి దర్శనం చేసుకున్నాను. దర్శనం ఎంత బాగా అయిందో అక్కడే అనిపించింది నాకు. ఇక్కడ ఎంత బాగా దర్శనం అయిందంటే స్వామివారి దర్శనం కూడా అలాగే అయ్యిద్ది అనుకున్నా నేను. చూస్తున్నారా, ఇక్కడ విఘ్నేశ్వరుడి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ గుడి కూడా సింపుల్గా చాలా బాగా అనిపించిందండి. చాలా పీస్ఫుల్గా ఉంది, బాగా అనిపించింది నాకు. ఇంకెక్కడ స్వామివారి దర్శనం చేసుకుని మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి ఇక్కడ ఈ వీడియో తీశాను. రండి ఇక కొండ మీదకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ వరకు తీసుకొచ్చారండి జీపతను. ఇక్కడ దిగి ఇక్కడ మేము శ్రీసదన్ అని లాకర్స్ ఉన్నాయండి. ఇది కొత్తగా కడుతున్నారండి కళ్యాణ మండపం, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. దీనికి ఆపోజిట్లో శ్రీసదన్ లాకర్ 1 అని ఉందండి. ఇక్కడైతే మేము లాకర్స్ తీసుకున్నాము, ఫ్రీ లాకర్స్ అండి. అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మేము లాకర్ తీసుకుని మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసేసి మేము ఇంకా స్వామివారి దర్శనం కోసం అని చెప్పి ఈ లైన్లో అంటే ఈ షాపుల్లో నుంచి ఇలా అయితే వెళ్ళాము. అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ చాలా ఈజీగా అనిపించింది. అసలు ఇక్కడ స్వామివారి దర్శనం చూసారా, ఎంత బాగా అనిపించింది. ఈ ఏరియా అంతా, ఈ ప్లేస్ అంతా సెంటర్ పాయింట్ ఏమో అనుకుంటున్నాను నేను వెళ్ళింది థర్డ్ టైం అయినా సరే ఇప్పుడు ఉన్నంత పీస్ఫుల్గా ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను చూడలేదండి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడి నుంచి మేమైతే వరాహ స్వామి దగ్గరికి అయితే బయలుదేరాము. రండి మీరు కూడా. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి. ఇక్కడ మాకు ఒక అనుభవం జరిగింది. అదేంటి అంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విషయం నెక్స్ట్ మీరు ఎవరైనా అలా వెళ్ళాలి అనుకుంటే దయచేసి అలా నమ్మకుండా ఉంటారని ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. మాలో వచ్చిన మేము 10 మంది వెళ్ళామండి. మా 10 మందిలో ఒకళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళతో మేము కంటిన్యూషన్గా మాట్లాడుకుంటూ ట్రైన్ దిగి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము వాళ్ళతో మాట్లాడుకుంటూ మెట్ల మార్గంలో నుంచి కూడా రాకుండా డైరెక్ట్గా పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత నేను కలుస్తాను, 1 గంటలో మీ దర్శనం చేపిస్తానని చెప్పి తీరా అతన్ని కలిసిన తర్వాత ఈచ్ వన్ ఒక మనిషికి వచ్చి 1500 అడిగారండి. అతను 1 గంటలో మీ దర్శనం అయిపోద్దని చెప్పారు. అయితే 1 గంటలో దర్శనం అయితే 1500 అంటే మాకు అసలు సౌండ్ లేదు. ఎందుకంటే 1500 అంటే మనం మామూలుగా మార్నింగ్ అక్కడ క్యూ లైన్లో నిలబడి 1000 రూపాయల టికెట్ తీసుకున్నా కానీ స్వామివారి దగ్గర నుంచి చూసుకోవచ్చు, దర్శనం అయిపోద్ది.
ఇంకా అసలు మాకు సౌండ్ లేదండి ఎవరికి కూడా. ఇంకా అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకున్నాం, అసలు మనకి ఎలాంటి టికెట్స్ వద్దు, ఎలాంటి మనీ పే చేయొద్దు, డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము, ఎంత టైం అయినా పర్లేదు, సోమవారం దగ్గర నుంచి చూడొచ్చు అనుకున్నాము. ఇది చూస్తున్నారా, ఇదంతా మ్యూజియం అండి. మీ అందరికీ వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, వెళ్ళని వాళ్ళు అయితే చెప్తున్నాను, ఇది మ్యూజియం అండి. స్వామివారికి సంబంధించినవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటాయి. చూసారా ఎంత బాగుందో. సరే అని ఇంకా అందరం కలిసి ఆ నిర్ణయం తీసుకుని అందరం కలిసి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యామండి. ఫ్రీ దర్శనానికి అయితే వచ్చేసాము. అక్కడ వరాహస్వామి దర్శించుకుని ఫ్రీ దర్శనానికి అయితే మేము 12 అలా స్టార్ట్ అయ్యామండి ఫ్రీ దర్శనంలోకి. చూస్తున్నారా, నేను ఈ లైన్ చూసి అనుకున్నాను, అబ్బా ఎంత ఖాళీ ఉందో, ఇక్కడే ఎంత ఖాళీ ఉందంటే మాకు దర్శనం ఈ నైట్కే అయిపోద్ది అని చాలా అంటే చాలా ఆశతో నేను క్యూ లైన్లోకి వచ్చాను. కానీ క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత అర్థమైందండి మా పరిస్థితి ఇది అని. చూస్తున్నారా జనం ఎలా ఉన్నారో, అసలు ఎంత క్రౌడ్ ఉందంటే. మా దర్శనానికి 23 అవర్స్ పట్టిందండి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి క్యూ లైన్లో నిలబడితే రేపు ఉదయం 10 గంటలకు మాకు దర్శనం అయిందండి. కానీ ఎక్కడా కూడా మేము ఇబ్బంది అయితే పడలేదండి. చూస్తున్నారు ప్రసాదం ఇచ్చారు, అదే సాంబార్ అని అంటారు కదా, ఆ రైస్ పెట్టారు. మా వాళ్ళు చూసారా ఎలా అడ్డం పడిపోయారు, ఏదో వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళు. మా వాళ్ళనే కాదులేండి, అందరూ కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. ఈ హాల్లో చిలకలూరు పేట నుంచి ఫ్యామిలీ వచ్చారండి. వాళ్ళ మ్యారేజ్ డే అంట, వాళ్ళు ఎంత బాగా పరిచయం అయ్యారో. మా పాలు కూడా ఇచ్చారండి, పాలు, ఉప్మా, తర్వాత సాంబార్ రైస్, అలాగా టైం టు టైం అన్నీ మాకు పెట్టారు. తర్వాత ఇక్కడ మాకు 8 ఆ టైంలో మాకు ఆ కంపార్ట్మెంట్లో నుంచి బయటకైతే క్యూ లైన్లోకి వదిలేరండి. వదిలిన తర్వాత నేను అనుకున్నా ఇంక ఈ క్యూ లైనే దర్శనానికి అని చెప్పి చాలా సంబరపడిపోయాను. తీరా చూస్తే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో కంపార్ట్మెంట్లో వేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే అక్కడ ఫోన్లో తీసుకుని మనకి టికెట్ ఇస్తారు కదా, కూపన్, ఆ కూపన్ ఇచ్చిన అక్కడ అక్కడ మాకేమనుందంటే టైము 10కి దర్శనం అని ఉంది. నేనైతే ఎగిరి గంతులు వేసేసారు. ఏంటి 8ంటికి మాకు టోకెన్ ఇచ్చారు, 10 గంటలకి దర్శనం అంటే అబ్బా ఇంత త్వరగా మాకు దర్శనం అయిపోతుందా అని ఎగిరి గంతేసాను నేను. తీరా చూస్తే కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ స్క్రీన్ మీద టైం వేస్తుంటే అదేంటి స్క్రీన్ మీద టైం రాంగ్ పడుతుందా, మేము చూసింది రాంగ్ అని మా టికెట్ మీద చూసుకుంటే రేపు నైట్ 10 కని ఉంది. అసలు మామూలు నీరసం రాలేదు. రేపు నైట్ 10 కంటే అసలు అందరూ కూడా నీరసాలు వచ్చినాయి. కానీ కొంతమంది మాలో అరే ఆ 1500 ఇచ్చుంటే 1 గంటలో దర్శనం చేసుకుని బయటికి వెళ్ళేవాళ్ళమేమో అని చాలామందికి అనిపించింది. ఆ డిస్కషన్ చాలాసార్లు చేసుకున్నాము కూడా, నవ్వుకున్నాము. కానీ నాకైతే నేను, మా అక్క, ఇంకొంతమంది ఉన్నాము, మాకైతే ఎక్కడ మేము స్ట్రగుల్ అయినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ మాకు ఎక్కడ అనిపించలేదండి. ఇంకోసేపటికి స్వామివారి దర్శనం అయితే ఇంకా మాతో పాటు ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్న చాలామందికి తెలియదు ఇదేనండి స్వామివారి కోనేరు. చూస్తున్నారా, అంటే తెలియని వాళ్ళు, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. స్వామివారి కోనేరండి, చాలా బాగుంది కదా. ఇది వెంగమాంబ గారి అన్న సమారాధం అండి. ఇక్కడే భోజనాలన్నీ కూడా మనకి కొండపైన. అస్సలు మనం టికెట్, ఓన్లీ ట్రైన్ టికెట్ ఒకటి పెట్టుకుని వెళ్తే కొండపైన ప్రతి ఒక్కటి ఫ్రీ అండి. లాకర్లు ఫ్రీ, భోజనం ఫ్రీ, దర్శనం ఫ్రీ. అసలు స్వామివారి దగ్గరికి నేను అదే చెప్పబోతున్నాను. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దర్శనం ఇప్పిస్తే బాగుండు, ఈ 300 రూపాయల టికెట్ దొరకలేదే, అయ్యో ఆ టికెట్ తీసుకుంటే బాగుండేది, ఈ టెన్షన్తో ఇలా దర్శనం చేసుకునే కంటే నా దృష్టిలో ఇది నా ఓన్ ఒపీనియన్ అండి. తల్లిదండ్రుల్ని, దేవుణ్ణి మనమే వెళ్ళి ఎంత కష్టమైనా సరే మనం వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు ఫేస్ చేసైనా మనం వెళ్ళి వాళ్ళని చూడాలి తప్ప టికెట్లు కొనుక్కుని ఇంకొకరు రిక్వెస్ట్ చేసుకుని అలా మాత్రం వెళ్ళి చూడకూడదు అనేది నా నమ్మకం, నా ఒపీనియను. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చాము, ఫొటోస్ దిగి కొబ్బరికాయలు కొట్టేసాము. అక్కడ నుంచి మళ్ళీ లాకర్కి వచ్చి, ఇదేనండి మేము తీసుకున్న లాకర్. నేను మార్నింగ్ మీకు లాకర్ లోపల చూపించలేదు. మాకు లాకర్ హాల్ 4 వచ్చింది. ఈ లాకర్లో మేమందరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మేము గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ కొండ మీద నుంచి కిందకు వస్తున్నామండి. మా తిరుపతి అనుభవం అయితే నేనైతే అస్సలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ప్లస్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఎప్పుడొస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, నాకు దర్శనమై బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ నేను తిరిగి తిరుపతి ఎప్పుడు వెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఉన్నాను. అసలు నిజంగా కలియుగ దైవం అన్నందుకే ఆయన్ని చూస్తే నాకైతే కళ్ళంబడి నీళ్ళు వచ్చేసినాయండి. అడుగడుగునా కూడా అసలు ఆ స్వామివారు ఆ కొండపైన అసలు ఈ తిరుమలలో ఉన్నట్టు ఎక్కడ నేను చూడలేదండి. చాలా టెంపుల్స్కి అయితే నేను వెళ్ళాను కానీ ఎక్కడ నేను చూడలేదండి. నా అనుభవం అయితే చాలా బాగా అనిపించింది. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ఇలా నా వీడియోలన్నీ మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ కూడా వల్గర్నెస్ అనేది లేకుండా నేను చేస్తే టెంపుల్స్ వీడియోలే చేస్తానండి, లేదంటే కొన్ని ఫన్నీ వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్.